అదే న్యాయం. శాలి, ఏంటి మురళి, నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను శాలిని. నిజంగా? అవును, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ మంచి మూడ్లో ఉన్నాను. నా మూడ్ పాడు చేయకు. ఇంత అందగాన్ని ఇంతకాలం ఎందుకు దూరంగా ఉంచానా అని తెగ ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ శాలిని, బీ సీరియస్. ముందు నేను చెప్పేది విను. సరే చెప్పు. మొన్న నేను నీకు అన్ని వివరాలతో రాసిన ఉత్తరం అందలేదా? అందలేదు. ఏ శాలిని, ఒకసారి ఇలా రా ప్లీజ్. ఓకే, వస్తున్నాను. అది కాదు మహా, ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను. 2 నిమిషాల్లో పంపించేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. అదేం కుదరదు, ఇది అంతకంటే అర్జెంట్ మ్యాటర్. రా శాలిని, రమ్మంటుంటే. మురళి స్టాప్. ఇది లేడీస్ స్పెషల్, ఆడాళ్ళకు మాత్రమే. నీకు నో ఎంట్రీ. నువ్వు అక్కడే కూర్చో. పెళ్లి కొన్ని చీరలు నగలు ఎలా ఉన్నాయి? వెరీ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. ఈ కలర్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. నీకైతే ఇంకా బాగుంటుంది. నిజంగానా? అవును, కట్టుకో. వద్దులే, నీ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుంది? నీది నాదనేదే ఉంది, ఎవరు కట్టుకుంటే వాళ్ళదవుతుంది. మరి నాకు చీర కట్టుకోవడం రాదుగా. కట్టబెట్టడానికి నేనున్నానుగా. అబ్బా, అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. మరీ మొహమాట పెట్టేస్తున్నావు మహా. పెళ్లికి నీకోసం తెచ్చిన చీర నాకు కట్టావు, నగలన్నీ నాకే పెట్టావు. చివరికి పెళ్లి పీటల మీద కూడా నన్నే కూర్చోపెట్టేలా ఉన్నావే. ఎప్పటికైనా కూర్చోక తప్పదు కదా. ఎప్పటికీ కూర్చోలేను కదా, ఎందుకంటే మాకు ఈ ఆచారాలు లేవుగా. ఎనీహౌ, ఐ లైక్ యువర్ ట్రెడిషన్. ఏయ్, 1 మినిట్. ఇలాగే వెళ్ళి మురళికి వచ్చిన జర్కిచ్చొస్తాను. ఓకే? మురళి, ఏయ్, ఈ గెటప్ ఏంటి? అయినా ఈ చీర నగలు మహా పెళ్ళివి కదా, నువ్వు పెట్టుకున్నావు. పెట్టుకోకూడదా? నేను వద్దంటున్నా, మహాయే ఇవన్నీ నాకు బలవంతంగా పెట్టింది. ఈ డ్రెస్ లో నేను చాలా బాగున్నానని మహా చెప్పింది. నీకేమనిపించడం లేదా? బానే ఉన్నావు. అలా కాదు, నన్ను హక్ చేసుకోవాలని, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని, అలా చూస్తూ ఐ లవ్ యూ అనాలని, ముద్దు పెట్టుకోవాలని. ప్లీజ్ శాలిని. నీకేమైంది మురళి? ఇంతకుముందు నన్ను చూస్తే చాలు ఐ లవ్ యూ అని వెంట పడేవాడివి. నేను వచ్చినప్పటి నుంచి మూడీగా ఉంటున్నావేంటి? అదిగా శాలిని, నేను చెప్పాలనుకున్న విషయం. బాబు, మీ చిన్నమావి గారు మీ గురించి వెతుకుతున్నారు. ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఎక్కడున్నారండి? పైన హాల్లో ఉన్నారు. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. మేడం, ఏం కావాలి? ఫ్రెండ్ మ్యారేజ్ కి ప్రెజెంట్ చేయడానికి ఏదైనా గిఫ్ట్ ఐటమ్ కావాలి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. శ్రీహరి, వస్తున్నాను. సత్యనారాయణ గారు వచ్చారా? వచ్చారు. పెళ్లి శనివారం అన్నారు, ఇవాళ చేసేస్తున్నారు. పెళ్ళి ఎల్లుండేనమ్మా. మరి హడావిడి ఏంటి? ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. పెళ్లి కొడుకుని చేస్తున్నారా? పెళ్లి కొడుకు ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు రావడం ఏంటమ్మా, ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడుగా. అడుగు. ఏంటిది? వాట్స్ హ్యాపెనింగ్? నువ్వు పెళ్లి కొడుకువా? అదిగా శాలిని. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆర్ యు ది బ్రైడ్ గ్రూమ్? ఎస్ శాలిని, బట్ యు చీట్. నన్ను ప్రేమించినట్టు నటించి ఇక్కడ మరో పెళ్లికి సిద్ధమయ్యావా? శాలిని, నేను చెప్పేది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. Don't come near me. I hate you. I hate you. I hate you. శాలిని, శాలిని, ఆగు శాలిని. శాలిని. నాన్న, వద్దు నాన్న. నాపకమ్మా, ఆగండి నాన్న. తప్పుకమ్మా. ఆడ
ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే అలాంటి వాడు పట్టకూడదు. ఇందులో ఆయన తప్పే లేదు నాన్న. అంటే వాళ్ళిద్దరికి సంబంధం ఉందని నీకు ముందే తెలుసా? తెలుసు నాన్న. తెలిసి ఎందుకు తప్పు చేశావని మాత్రం అడగండి. నేను చాలా పొరపాట్లు చేశాను నాన్న. నన్ను క్షమించండి. ఇంకెప్పటికీ మీ దగ్గరే ఉండిపోతాను నాన్న. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. కాదనకండి నాన్న. శాలిని, డోంట్ టచ్ మీ. శాలిని, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఐఎమ్ సారీ, నేను నిజంగా నిన్ను లవ్ చేయలేదు. అప్పుడు ఆడిందంతా నాటకం. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. నన్ను మర్చిపోనేగా. మాట్లాడే మురళి, చెప్పు. ఎస్, మురళి, అవును శాలిని. మామూలు విషయం అయితే మర్చిపోవచ్చే, కానీ అతనితో గడిపిన జీవితాన్ని ఎలా మర్చిపోగలవే? మర్చిపోవాలన్నమ్మా. మర్చిపోక తప్పదు. వాళ్ళిద్దరూ కలిసి హాయిగా బ్రతకాలి. ఆయన నా కోసం పడ్డ కష్టాలకి నేనే మాత్రం కూడా చేయకపోతే మానవత్వానికి అర్థం లేదు నాన్నమ్మా. అర్థం లేదు. అయితే ఇంక ప్రాబ్లం ఉంది మురళి. అదంతా నువ్వు మహాలక్ష్మిని సేవ్ చేయడానికి ఆడిన నాటకమేగా. ఇప్పుడు నువ్వు నాతో తిరిగి వచ్చేయడానికి అభ్యంతరం ఏముంది? మనం ఆఖరిసారిగా కలిసినప్పుడు నువ్వు మాట అన్నావు, గుర్తుందా? మళ్ళీ మనమంటూ కలిస్తే మొదటి అడుగు నాదే అవుతుందని. యూఆర్ రైట్ మురళి. నువ్వేంటో, నువ్వు లేని లోటేంటో నువ్వు వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు. అందుకే వచ్చేసాను. ఐ లవ్ యూ మురళి. ఐ లవ్ యూ సో మచ్. మనం వెళ్ళిపోదాం. మాట్లాడవే మురళి. ఏంటి మురళి ఆలోచిస్తున్నా? నువ్వు నాతో రాలేవా? ఎందుకు రాలేను శాలిని? రాగలను. ఇప్పుడు తెలుసుకున్నా రాగలను. ఇక నన్ను ఆపే శక్తి కానీ హక్కు కానీ ఎవరికీ లేదు. కానీ మనస్ఫూర్తిగా మాత్రం రాలేను. శాలిని, ఇందాక నువ్వు అన్నావే, ఇదంతా వేషమే కదా, మహాకి హెల్ప్ చేయడానికి ఆడిన నాటకమే కదా, నాటకం ముగిసిపోయింది, వెళ్ళిపోదాం రా అని. ఆ మాటనే హక్కు నీకుంది. కానీ ప్రమాణం చేసి చెప్తున్నాను శాలిని, ఇది నాటకం కాదు, నా జీవితం. ఇప్పుడు నేను నీతో రావాలంటే నన్ను అల్లుడిగా నమ్ముకున్న కుటుంబాన్ని నట్టెట్లు ముంచొచ్చేయాలి. మొగ్గలోనే మూడైన మహా జీవితంలో ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న ఆశల్ని నిర్దాక్షిణంగా తుంచొచ్చేయాలి. ఈ కుటుంబాన్ని, ఈ అనుబంధాల్ని మహాని వదిలి వచ్చే శక్తి నాకు లేదేమో అనిపిస్తుంది శాలిని. అవును, కానీ నేను మొదట ప్రేమించింది నిన్ను. నీ మాట కాదనే శక్తి కూడా నాకు లేదు. ఎవరి బతికేమైపోతే మనకెందుకు? మన బతికేదో మనం బతుకుతాం, వచ్చేమని అడిగితే అలాగే వచ్చేస్తాను. నిర్ణయం నీది. Yes, నేను ప్రేమిస్తున్నాను. I love her. She's my wife. She's my life. వెళ్ళిపో మురళి. నీ మహా దగ్గరికి వెళ్ళిపో. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నా నా మనసు మారిపోతుందేమో. నిన్ను నా కూడా రమ్మంటానేమో. వెళ్ళిపో ప్లీజ్. గో అవే. ఫ్యాన్స్ మొత్తం 4. 1 2 3 4. ఓకే. బ్రష్, పేస్ట్, సోప్. అమ్మయ్యా. ఓకే. షర్ట్స్ 1 2 3 4 5. ఓకే. 1 జాకెట్ ఓకే. షేవింగ్ క్రీమ్ ఓకే. ఇప్పుడు కౌంట్ కరెక్టో కాదో చూసుకోవాలి. 20కి 19 ఉన్నాయి. ఒక్కటి మిస్ అయింది. ఏం మిస్ అయి ఉంటుందబ్బా? అట్టు మొత్తం వెతికేయాలి. నో కాంప్రమైజ్. నిన్ను వదిలిపెట్టను. దొరికింది.